హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు శుభోదయం, శుభ శుక్రవారం. ఈరోజు ఆ దేవుని దయ వల్ల మనందరికీ కూడా మంచిగా జరగాలని, రోజంతా మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి మాట ఏంటంటే, తప్పులు సహజం, తప్పులు సహజం, వాటి నుంచి నేర్చుకునే పాఠాలు అసహజం. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, తప్పులు అందరూ చేస్తారు. అయ్యో నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది అని మనం అనుకుంటూ ఉంటాము. ఎక్కువగా చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ వల్లించుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ నిజానికి తప్పులు చేసిన వాటిని మనము సరిదిద్దుకోవాలి. అందుకే అసహజం అన్నాను. సరిదిద్దుకోకపోవడమే అసహజం అనమాట. అందుకే తప్పులు ఏవైతే చేస్తామో, అంటే పొరపాట్లు లైఫ్లో ఏవైనా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, జీవితం పరంగా కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు, లేదు అంటే మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదు అంటే ఆఫీసులోని కానీ, లేదా ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో, వ్యాపారంలో, దేనిలోనైనా పొరపాట్లు అనేవి సహజం. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. పొరపాట్లు చేయడం తప్పేం కాదు. ఎందుకంటే మనం మనుషులం, మనం చేస్తాం. అలాంటి ఎప్పుడూ కూడా పెర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. అసలు పెర్ఫెక్ట్గా ఉండాలని అనుకోవడం కూడా తప్పే. ఎందుకు అంటే హ్యూమన్ మూడ్స్ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా మారుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఏవో ఒక పొరపాట్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు పొరపాటు చేయను అని అనుకుంటాం. ఎక్కడో ఒక చోట చేస్తాం. కాబట్టి మనం చేసిన పొరపాట్ల వల్ల మనకి కలిగిన బాధ కానీ, దుఃఖం కానీ, లేదు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకుంటూ ఉండాలి. కానీ పరిష్కరించుకోకుండా అసహజంలా వదిలేస్తే అది ఎప్పటికప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే చేసిన పొరపాట్ల కోసం, చేసిన తప్పుల కోసం ఎప్పుడూ బాధపడకండి. మళ్ళీ ఆ తప్పు జరగకుండా, ఆ పొరపాటు జరగకుండా ప్రయత్నించండి. సో ఇలాంటి మంచి మాటలతో మనం మరింత ముందుకు సాగుతూ అందరి జీవితాలు కూడా సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.